Question number 9661. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు 1957 భారతీయ వైద్య మండలి నియమావళిలోని 3వ నియమం ప్రకారం 1952 డెంటల్ కౌన్సిల్ ఎన్నిక రెగ్యులేషన్ల ప్రకారం ఎన్నికైన సభ్యుడు విశ్వవిద్యాలయ విషయ అంశాల విషయమై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రొఫెషన్లోని అగ్ర సంస్థతో అంశాలను పరిష్కరిస్తారు అధ్యక్ష. ఈయన విశ్వవిద్యాలయం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య అనుసంధానంగా వ్యవహరించి విశ్వవిద్యాలయానికి బాధ్యత వహిస్తారు. సి ప్రశ్నకి సమాధానం, లోగడ పదవీ కాలం ఎంసీఐ సభ్యుడు డాక్టర్ జి శ్యామసుందర్, ఫార్మర్ వైస్ ఛాన్సలరు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ. డిసిఐ సభ్యుడు డాక్టర్ కె రమేష్, జె రమేష్, ఫార్మర్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ. గత పదవీ కాలం ఎంసీఐ సభ్యుడు డాక్టర్ ఆర్ సాంబశివరావు గారు 30/4/2007 వరకు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ. 1/5/2007 నుండి ఈ రోజు వరకు ఖాళీగా ఉంది అధ్యక్ష. డిసిఐ సభ్యుడు డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ సిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గుంటూరు. Yes, Akbaruddin Owaisi sir. Honorable Speaker sir, so through you I would like to ask the Honorable Minister is that sir, the first question is, sir, in the reply, Madam has mentioned that the post is vacant from 1507 till date. So it means that the post is vacant from 1 year 3 months sir. So I would like to ask is that sir, why is this post vacant sir, and what are the conditions for a contesting candidate sir, and who are the voters who can vote and elect a member, and when will these elections be held sir? Sir, the reason for me asking these 4 questions is that sir, in the reply Madam has mentioned about the member acts as a liaison between the University and Medical Council of India sir. Sir, when we do not have a member, so who is going to act upon on behalf of the Health University or on behalf of the state of Andhra Pradesh sir? So recently the state of Andhra Pradesh had lost many seats sir, in post-graduation and also in undergraduation also sir, level, and we couldn't pursue this issue. Finally Honorable Chief Minister had to intervene in that, and he had spoken to the MCI, and then we got back the seats sir. If we have a representative from our state, he can represent our issues and see that our issues are sought out sir. So I would like to have a specific answer for my 4 questions sir. Minister garu. అధ్యక్ష, 1/5/2007 ముందు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ సాంబశివరావు గారు యూనివర్సిటీ సెనేట్ నుండి ఎన్నికైన సభ్యుడిగా ఉండేవారు అధ్యక్ష. 1/5/2007 వైస్ ఛాన్సలర్గా డాక్టర్ ఆర్ సాంబశివరావు గారి పదవీ కాలం ముగియడంతో ఎంసీఐ మెంబరు ఖాళీ ఏర్పడింది. 5/6/2007 ఎంసీఐ కార్యదర్శి గారి అభ్యర్థన మేరకు యూనివర్సిటీ నుండి ఎంపిక కావాల్సిన ఎంసీఐ సభ్యుని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించడం కోసం 18/10/2007 నోటిఫికేషన్ జారీ చేయడం అంది అధ్యక్ష. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవి కృష్ణరాజు గారు కూడా ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థి. ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ పి జేకర్ బాబు గారు ఆ సమయంలో ఏ కాలేజీలోనూ టీచింగ్ ఫ్యాకల్టీగా లేనందున వారి అభ్యర్థిత్వాన్ని యూనివర్సిటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు అధ్యక్ష. దీనిపై డాక్టర్ ఎంఏ కృష్ణరాజు గారి ఎన్నికల అభ్యర్థిత్వానికి డాక్టర్ పి జేకర్ బాబు గారు రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేశారు కాబట్టి ఈ కేసు ఇంకా పెండింగ్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి యూనివర్సిటీకి ఒక సభ్యుడిని ఆ యూనివర్సిటీ సెనేట్ మెంబర్లు సంబంధిత యూనివర్సిటీ మెడికల్ ఫ్యాకల్టీ నుండి ఎన్నుకుంటారు అధ్యక్ష. ఈ డాక్టర్ రాధేశ్యం తపాడి అనే వ్యక్తి కూడా డాక్టర్ ఏవి కృష్ణరాజు గారి ఎన్నికల అభ్యర్థిత్వానికి సవాల్ చేసినారు. రాష్ట్ర హైకోర్టు 17/10/2007 తమ ఇంటీరియం ఆర్డర్స్లో 18/10/2007 జరగవలసిన ఎన్నికలు జరపవచ్చునని
అయితే ఎన్నికల ఫలితాలు విడుదల చేయరాదని ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ గన్నె భాస్కరరావు గారు కూడా ఎన్నికల పద్ధతి మీద అభ్యంతరం తెలిపినారు అధ్యక్ష. డాక్టర్ కామినేని శశిధర్ ఎన్నికలకు పోటీ చేసిన మరి ఒక అభ్యర్థి ఓటర్ల లిస్టు మీద అభ్యంతరములు తెలిపినారు. ఎన్నికలకు పోటీ చేసిన మరి ఒక అభ్యర్థి డాక్టర్ వి రామప్రసాద్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల అవినీతికి పాల్పడుతున్నారని మరియు ఎన్నికలు వాయిదా వేయమని కోరినారు అధ్యక్ష. ఈ అభ్యర్థుల అభ్యంతరాల వలన మరియు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని హైకోర్టులోని కేసులో తుది తీర్పు వచ్చేంత వరకు ఎన్నికలకు యూనివర్సిటీ వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. Yes, OIC sir. Now what madam says is there have been various allegations. The matter has been referred to the court. Basing on that, they are being held up. Antena madam? Yes. Sir, I would like to clarify in this regard is that, sir. Sir, so the reasons for election not being conducted is that, sir, according to the MCI regulation, sir, a member, so the member, elected member is a member of medical faculty, sir. Sir, Honorable Vice Chancellor of Health University, he was a professor in a college, sir. When he was appointed as a Vice Chancellor of Health University, he resigned as the head of the department and as a professor, sir. And he became a Vice Chancellor, sir. His post has become an academic post, sir. And here a member eligible for contesting an election has to be a faculty member, has to be in teaching, sir. This is the main issue, sir, which needs to be sorted out, sir. Either the state government needs to amend the laws and say that a post of a Vice Chancellor is also a teaching post and a Vice Chancellor can contest the election, sir. If not, sir, a Vice Chancellor cannot be. Sir, previously what used to happen, sir, Vice Chancellor used to unanimously be elected as a MCI member from the state of Andhra Pradesh, sir. Now, after this law, sir, somebody has gone to the court. The court said, yes, it is absolutely right, a Vice Chancellor is not a faculty member, he cannot contest an election. And then the court also gave an order stating that election should be conducted, sir. The result should be withheld. But just because a Vice Chancellor cannot be elected as a member, the entire elections was cancelled, sir. This is the main issue, sir. And this is where the state of Andhra Pradesh is losing its representation in the MCI, sir. Because of that, many issues are coming, sir. We are losing seats in undergraduate level and postgraduate level also. So government needs to interfere in between and amend the laws and say that a Vice Chancellor is eligible for that. If not, some other means should be taken out that we have a representation in the MCI, sir. This is the main important thing, sir. I hope that Honorable Minister understands this and the government also takes an immediate action in this regard, sir. Yes. Minister garu. అధ్యక్ష, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క వైస్ ఛాన్సలర్స్ ఎంసీఐ యూనివర్సిటీ మెంబర్గా ఎన్నిక కాబడి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా ఇంతకుముందు పనిచేశారు అధ్యక్ష. డాక్టర్ శ్యామ్ సుందర్ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఎంసీఐ యూనివర్సిటీ మెంబర్గా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ సాంబశివరావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కూడా ఎంసీఐ యూనివర్సిటీ మెంబర్గా ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ పి సాంబశివరావు గారు ఎన్నికల అభ్యర్థిత్వంను హైకోర్టు నందు WP నంబర్ 6133/2006లో సవాల్ చేశారు అధ్యక్ష. హైకోర్టు 19/2/2006లోని తమ ఆదేశాలలో సాంబశివరావు గారి ఎంసీఐ మెంబర్గా ఎన్నికకు అర్హులని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఆదేశాలపై వేసిన రిట్ అపీల్ డిస్మిస్ అయింది. తమిళనాడులోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆ యూనివర్సిటీ తరఫున ఎంసీఐ మెంబర్గా కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆ యూనివర్సిటీ తరఫున ఎంసీఐ మెంబర్గా ఉన్నారు అధ్యక్ష. Yes, OIC sir. Some technical hitch. Yes. Sir, इसमें medical council's rules and regulation which says that any candidate who is eligible to contest, sir, is very clearly it's mentioned here, sir. One member from each university to be elected from amongst the members of the medical faculty of university by a member of the senate of the university, or in case the university has no senate, by the members of the court.
it is very clearly mentioned over here, sir. Sir, and if I have to again read another letter, sir, which is the appointment letter of the VC, sir, in that it is very clearly mentioned that he was, it is written over here, sir. Dr. A.V. Krishnamuraju, Professor, Head of Department, Pathology, Rangaraya Medical College, Kakinada, who is permitted to retire from government service on voluntary basis on an enable to assume charge as a Vice Chancellor of NTR University of Health Sciences. Sir, I have read out the norms of Medical Council of the Government of India, sir. A person who is eligible to contest, sir. I have also read out where the Vice Chancellor has resigned, sir. Sir, we need to sort it out, sir. We are not interested who becomes a member, whether a Vice Chancellor or any faculty member, sir. What we want is a representation from our state, sir. This is very important. And the government is not, and the Honorable Minister is also not giving a proper reply in this regard, sir. Sir, about as far as the court's order is mentioned, sir, I would like to read this court order, sir. On which basis they say that, sir. So the court says, sir, I just see the last paragraph, sir. Hence, the election for membership of Medical Council of India should take place on 18/10/2007, may go on, but the result shall be declared pending further orders, sir. Sir, elections was cancelled, sir. So now I would like to say, what is the government doing in this regard? Are they pursuing the case? What are they doing, sir? So it has been 8 months, sir. This order has come. What is the government doing? Sir. Are they pursuing the case? And when would the election be conducted, sir? Are they going to amend the act with which a Vice Chancellor can also be a contesting candidate for a member of MCI, sir? But the matter still is in the Honorable Court. Sir? The matter is still in the Honorable Court. Yes, sir, but the court has given an order stating that elections can be conducted. Yes, Minister Garu. Is the government going to abide by the court order, sir? Where the court has said that you can go ahead with elections and do not declare the results. Is the government going to go ahead with the elections or not? Yes, Minister Garu. అధ్యక్ష డాక్టర్ రాధేశం తపాడి అనే వ్యక్తి కూడా డాక్టర్ ఏవి కృష్ణరాజు గారి ఎన్నికల అభ్యర్థిత్వానికి సవాల్ చేసినారు అధ్యక్ష. హైకోర్టు 17/10/2007లో తమ ఇంటీరియం ఆర్డర్స్లో 18/10/2007న జరగవలసిన ఎన్నికలు జరపవచ్చునని, అయితే ఎన్నికల ఫలితాలు విడుదల చేయరాదని ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. ఈ అభ్యర్థుల అభ్యంతరాల వలన మరియు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని హైకోర్టులోని కేసులో తుది తీర్పు వచ్చేంత వరకు ఎన్నికలను యూనివర్సిటీ వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ పి జైకర్ బాబు గారు కూడా ఆ సమయంలో ఏ కాలేజీలోనూ టీచింగ్ ఫ్యాకల్టీగా లేనందున వారి అభ్యర్థిత్వాన్ని యూనివర్సిటీ ఎన్నికలు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు అధ్యక్ష. ఎస్, ఇప్పుడు ఆ ఎన్నికల ఇష్యూలో కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు వచ్చాయి. మీరు మళ్ళీ గౌరవ సభ్యుల సూచన ఏంటంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలలో ఎన్నికలు జరపచ్చు, రిజల్ట్స్ మాత్రం ఆపబెట్టండి అని చెప్పారని వారు చెప్తున్నారు. అవును అధ్యక్ష, ఇంకా వేరే అబ్జెక్షన్స్ కూడా వచ్చాయి అధ్యక్ష. ఎస్, మరి కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం మటుకే మరి రిజల్ట్ ఆపడం జరిగింది అధ్యక్ష. రిజల్ట్ రాగానే ఎంసీఐ సభ్యులను తీసుకుంటారు అధ్యక్ష. దీనిపైన మీరు మళ్ళీ ఒకసారి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎలక్షన్ పెడతాం అధ్యక్ష. Request the government and honorable minister is that, sir, at least a minister can give a reply and state that we would see to it that at the earliest we have a representative from the state of Andhra Pradesh. No, this answer is also not being getting, sir. The reason, sir, since the matter lies in the court, now the issue sir, here is sir, we have to resolve that first. साहब आप बोल रहे हैं, साहब बात सही है साहब के मैटर कोर्ट में है साहब, लेकिन हुकूमत की जानिब से on behalf of the government, sir, they can pursue this case, sir, and see that we receive an early orders and we have a representation, matter sir. Only because of the interference of honorable chief minister, sir, we stop. If not, we would have lost so many seats in UG and PG, sir. The government should do that. Either they should amend the act, sir, with which and vice chancellor eligible. If not, they should pursue the case and see that at the earliest we have the member. At least this answer could be given. Yes, you have to expedite the matter. సభ్యులకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఒకసారి పిలిచి అధికారులను కూడా సభ్యులను పిలిపించి ఈ విషయాన్ని తప్పనిసరిగా స్పీడప్ చేసి రివ్యూ చేసి తగిన నిర్ణయాలు తీసుకుంటాం అధ్యక్ష.
Yes. Question number 9575.